ఈ వీడియోలో మనం తెలుగు టైటన్స్ ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేశారు, వాళ్ళు కొన్న ప్లేయర్స్ మన టీంకి సెట్ అవుతారా లేదా, ఇంకా మన టీం స్టార్టింగ్ 7 ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడి స్టాట్స్ అనేది రీసెర్చ్ చేసి క్వాలిటీ అవుట్పుట్ మాత్రం మీకు ఇవ్వాలనుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎటువంటి సోది లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తెలుగు టైటన్స్ సీజన్ 12 కోసం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ వచ్చేసరికి శంకర్ గదే, అజిత్ పవార్, అనికేత్ ఇంకా ప్రఫుల్ జవారీని అయితే రిటైన్ అయితే చేసుకున్నారు. ఇంకా ఎన్వైపీ ప్లేయర్స్ లిస్ట్ వచ్చేసరికి సాగర్, చేతన్ సాహు, నితిన్, రోహిత్ని అయితే రిటైన్ అయితే చేసుకున్నారు ఈ సీజన్ కోసం. ఇంకా ఎన్వైపీ ప్లేయర్స్ని అయితే ఇద్దరినైతే తీసుకున్నారు. అది ఎవరో కాదు, బంటు మాలిక్ ఇంకా అవి దుహాన్. బంటు మాలిక్ వచ్చేసరికి లెఫ్ట్ కవర్లో ఆడతాడు, ఇంకా అవి దుహాన్ వచ్చేసరికి రైట్ కవర్లో అయితే ఆడతాడు. దీంతో పాటు వీళ్ళిద్దరూ ఖేలో ఇండియాలో అయితే గోల్డ్ మెడలిస్ట్ అయితే సాధించారు హర్యానా టీంకి. ఇంకా యువ కబడ్డీలో అయితే వీళ్ళిద్దరిని సునీల్ పర్వేష్ పేరు కింద పిలుస్తారు. ఈ సీజన్లో తెలుగు టైటన్స్ 3.70 crores పర్స్ అయితే వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో టాప్ 5th హైయెస్ట్ పర్స్ ఉన్న టీం. అయితే ఈ సీజన్లో 10 మెంబర్స్ దాకా అయితే పర్చేస్ చేశారు. అందులో నెంబర్ 1 భరత్ హుడన్ అయితే 81 lakhs పెట్టి పర్చేస్ చేశారు. అయితే లాస్ట్ 2 yearsలో చాలా పూర్ పర్ఫార్మెన్స్తో అయితే ఆడుతున్నాడు. సీజన్ 11లో అయితే 23 మ్యాచెస్ ఛాన్సెస్ ఇస్తే జస్ట్ 103 రేట్ పాయింట్స్. ఇంకా సీజన్ 10లో అయితే 18 మ్యాచెస్ ఛాన్సెస్ ఇస్తే జస్ట్ 102 రేట్ పాయింట్స్ అయితే సాధించాడు. ఇంకా టైటన్స్ భరత్కి చాలా ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే లాస్ట్ 2 yearsలో తన పర్ఫార్మెన్స్ అనేది చాలా డిప్ అయితే అయిపోయింది. నెంబర్ 2 శుభం షిండేకి తెలుగు టైటన్స్ 80 lakhs పెట్టి బై చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా తెలుగు టైటన్స్లో రైట్ కార్నర్ అనేది చాలా వీక్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇయర్లో శుభం షిండే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి 22 మ్యాచెస్ ఆడితే 56 ట్యాకిల్ పాయింట్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఇంకా లాస్ట్ ఇయర్ పాట్నా పైరట్స్ కెప్టెన్ కూడా. దానితో పాటు బాగా డిఫెన్స్ని అయితే కంట్రోల్ చేసే సత్తా అయితే ఉంది. సో శుభం షిండే అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ బై అనేది చెప్పవచ్చు. నెంబర్ 3 విజయ్ మాలిక్ని తెలుగు టైటన్స్ FBM కార్డు వాడి 51.5 lakhs పెట్టి బై చేయడం అయితే జరిగింది. విజయ్ మాలిక్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా తెలుగు టైటన్స్ 12th స్పాట్లో అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. కానీ తన క్యాప్టెన్సీతో మన తెలుగు టైటన్స్ టీంని అయితే లాస్ట్ ఇయర్ 7th స్పాట్కి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇంకా తన క్యాప్టెన్సీ వచ్చేసరికి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే కూల్ అండ్ కంపోజ్డ్. ఇంకా తన వన్ ఆఫ్ ది స్టీల్ బై అని చెప్పవచ్చు ఈ సీజన్కి. ఇంకా నెంబర్ 4 వచ్చేసరికి ఆశీష్ నర్వాల్ని 15.7 lakhs పెట్టి FBM కార్డు వాడి బై చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఇయర్ మన టీంకి ఆపద్ బాంధవ్ లెక్క అయ్యాడు. తినను కూడా మన టీం బెస్ట్ బై అని చెప్పవచ్చు. నెంబర్ 5 అమన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ పూణేకి అయితే ఆడడం అయితే జరిగింది. అమన్ వచ్చేసరికి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. అయితే అమన్కి పూణే జస్ట్ 16 మ్యాచెస్ ఛాన్సెస్ ఇస్తే 52 ట్యాకిల్ పాయింట్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఇంకా అమన్ వచ్చేసరికి మన టీం 13 lakhs పెట్టి బై చేయడం అయితే జరిగింది. ఇంకా మిగిలిన ప్లేయర్స్ దగ్గరకు వచ్చేసరికి మన టీం కాంప్రమైజ్ అయితే అయిపోయింది. ఎందుకంటే యంగ్స్టర్స్ని కొనడం అయితే జరిగింది. అందులో అమీర్ హుస్సేన్ ఇజ్లాలి తినకైతే 26 lakhs పెట్టి బై చేయడం అయితే జరిగింది. తిన ఇరానియన్ ఆల్రౌండర్. ఇంకా తిన రైట్ కార్నర్లో అయితే ఆడగలడు. ఇంకా తినకైతే 26 lakhs పెట్టి బై చేయడం అయితే జరిగింది. ఇంకా తర్వాత వచ్చేసరికి మంజీత్కి 13 lakhs, జై భగవాన్కి 13 lakhs, ఇంకా గణేష్ పార్కి తినైతే నేపాల్ ఆల్రౌండర్ తినకైతే 13 lakhs పెట్టి కొనడం అయితే జరిగింది. దాంతో పాటు ఇంకా రాహుల్ దగ్గరికి అయితే 8 lakhs పెట్టి కొనడం అయితే జరిగింది. ఒకసారి మన స్క్వాడ్ మీద లుక్ వేస్తే 8 రైడర్స్, 8 డిఫెండర్స్, 4 ఆల్రౌండర్స్ని అయితే కొనడం అయితే జరిగింది. మన టీం ఎంత స్పెండ్ చేసిందంటే ఆక్షన్లో 4.5 crores అయితే స్పెండ్ చేసింది. లాస్ట్కి మన ఎంత మిగిలిందంటే 46.8 lakhs అయితే మిగిలింది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మన స్క్వాడ్లో ఒక్క ఎక్స్పీరియన్స్డ్ బ్యాకప్ కవర్ డిఫెండర్స్ అయితే లేరు. సో ఆ 46.8 lakhs పెట్టి కొంటే బాగుందని నా అభిప్రాయం. ఇంకా మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసరికి మన రైడింగ్లో ఒక్క మంచి స్టార్ రైడర్ అయితే లేడు. కొంచెం మన రైడింగ్ అనేది కొంచెం వీక్గా అయితే అనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మన స్క్వాడ్లో ది బెస్ట్ ఏముందంటే మన కార్నర్ డిఫెండర్స్. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా ఓవర్ రేటెడ్ కన్నా అండర్ రేటెడ్ ప్లేయర్స్ని అయితే ఈ ఆప్షన్లో బై చేయడం అయితే జరిగింది. అందుకే మన స్క్వాడ్ అనేది చాలా డీసెంట్ స్క్వాడ్ కింద అయితే ఉంది. ఈ స్క్వాడ్ని యూజ్ చేసుకొని మనం ఒక బెస్ట్ ప్రాబుల్ స్టార్టింగ్ 7 అయితే బిల్డ్ చేద్దాం. సెంటర్ మ్యాన్ కింద భరత్, రైట్ కవర్ కింద సాగర్, లెఫ్ట్ కవర్ కింద అజిత్ పవార్, ఇంకా రైట్ కార్నర్ వచ్చేసరికి శుభం షిండే,
లెఫ్ట్ కార్నర్ వచ్చేసరికి అంకిత్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అమన్ కానీ అంకిత్ కానీ. కాకపోతే మనకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి అంకిత్, ఎందుకంటే అమన్ ఎక్కువగా అడ్వాన్స్ ట్యాకిల్స్ అయితే వేస్తాడు. ఇంకా రైట్ ఇన్ పొజిషన్లో ఆశిష్ నార్వాల్ ఆడితే బాగుంటుంది, ఎందుకంటే రైడర్స్ వచ్చి బోనస్ చేసినప్పుడు కానీ లేదంటే అటాక్ చేసినప్పుడు కానీ సర్ప్రైజ్ ట్యాకిల్ వేయడానికి అయితే బాగుంటుంది. ఇంకా లెఫ్ట్ ఇన్ వచ్చేసరికి విజయ్ మాలిక్ అయితే బాగుంటుంది, ఎందుకంటే సేమ్ ఒకవేళ రైడర్స్ వచ్చేసరికి బోనస్ కానీ లేకపోతే అటాక్ చేసినప్పుడు సర్ప్రైజ్ ట్యాకిల్స్ వేయడానికి అయితే బాగుంటుంది. ఈ స్క్వాడ్ని చూసాక మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ సీజన్లో మనమైతే క్వాలిఫై అయితే అవ్వబోతున్నాం అని అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్లో మనం ఎందుకు అవ్వలేదంటే మన టీంలో డిఫెన్స్ అనేది చాలా అంటే చాలా పూర్గా ఉంది. అందుకే ఈ సీజన్లో మన వాళ్ళు ఎక్కువగా డిఫెన్స్ మీద ఫోకస్ చేశారు అని అనిపిస్తుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేంటంటే నెక్స్ట్ టీం రివ్యూ చేయనా లేకపోతే టోటల్ అన్ని టీమ్స్ కలిపి ఒక ర్యాంకింగ్ వీడియో చేయనా లేదా అనేది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ అప్డేట్స్ మామ.